హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించింది. మెట్రో రైలు ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, డిపిఆర్లను పంపించింది. వారం రోజుల కిందటే రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 86.1 కిలోమీటర్లతో మెట్రో రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 19,579 కోట్లతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం ఉంటుంది. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో 3 కారిడార్లున్నాయి. అందులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్లను 7,168 కోట్ల రూపాయలతో నిర్మించాలని ప్రతిపాదించారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల దూరం ఉండగా 6,946 కోట్లుగా అంచనా వేశారు. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల దూరానికి 5,465 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవును కవర్ చేసే ఫేజ్ 2 ప్రాజెక్టులో మొత్తం 19,579 కోట్ల రూపాయలు వ్యయం కానుంది.